శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్కు స్వాగతం. రాసి పెట్టుకోండి, రేపటి నుండి కూడా మేషరాశి జాతకులకు మరో 5 రోజులలో వీరి జీవితం మారబోతూ ఉంది. ఈ రాశి జాతకులు వీరి జీవితంలో చక్రం తిప్పబోతూ ఉన్నారు. వచ్చేటటువంటి జూలై మాసం నుండి కూడా 3వ తేదీ నుండి ఈ రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైనటువంటి శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు. వీరి ప్రతి పనిలో కూడా వీరు వేసే అంచనాలు అన్నీ కూడా నిజం అవుతాయి. ఆర్థికంగా చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఇక ఈ రాశి వాళ్లకు వచ్చేటటువంటి జూలై 3వ తేదీ నుండి అంటే రేపటి నుండి కూడా 5 రోజుల తర్వాత వీరి జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు మేము ఏం చెప్తున్నాము అనే పూర్తి వివరాలు అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మేషరాశి మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. రేపటి నుండి కూడా మరో 5 రోజులలో ఈ రాశి వారి జీవితంలో విశేష శుభ ఫలితాలే గోచరించబోతూ ఉన్నాయి. ఏ పని చేస్తూ ఉన్నా కూడా మీ యొక్క అంచనాలు అన్నీ కూడా నిజమవుతాయి. ఇక ఈ రాశి వారు మీరు చేస్తూ ఉన్న అన్ని పనులలో సక్సెస్ని సాధిస్తారు. ఇప్పటి వరకు కూడా మీ యొక్క జీవితం ఎలా అయితే ఉండాలి అని మీరు కలలు కన్నారో అదేవిధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది. మీరు చేస్తూ ఉన్న అన్ని పనులలో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతూ ఉంది. ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారమే అన్నట్లుగా మీ జీవితం మారబోతూ ఉంది. ఇక గతంలో ఎవరికైతే మిమ్మల్ని కించపరిచారో చిన్న చూపు చూసారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి విధంగా మీరు ఈ సమయంలో ఎదగబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వారు చేసిన తప్పును తెలుసుకొని తల దించుకొని మీ ముందు నిలబడతారు. అయితే మీకు మాత్రం ఈ సమయంలో కొంచెం పొగరు అహంకారం మాత్రం పెరగకుండా చూసుకోండి. ఎవ్వరి మీద కూడా మీరు రివెంజ్ తీసుకోకండి. ఇది మాత్రం రిక్వెస్ట్గా చెప్తున్నాను. ఎందుకు అని అంటే ఒకవేళ మనకి గనక కొంచెం అహం కానీ పొగరు కానీ వచ్చినట్టు ప్రవర్తిస్తే గనుక మన ఎదుగుదలను మనమే పడగొట్టిన వాళ్ళుగా అవుతాము. ఎవరిని చూసి కూడా నవ్వకూడదు. అదేవిధంగా ఎవరిని చూసి కూడా అవహేళన చేయకూడదు. ఎందుకు అని అంటే గ్రహాలు అన్నీ కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి వచ్చేటటువంటి ప్రతి ఒక్క చిన్న ఛాన్స్ కానీ పెద్ద ఛాన్స్ కానీ వినియోగించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఎవరిని కానీ మాటలు అనకూడదు. అయితే మీ యొక్క డెవలప్మెంట్ని చూసి వాళ్ళే భయపడి పారిపోతారు. ఆ విధంగా మీరు ప్రవర్తించాలి. మీరు ముందుకు వెళ్ళాలి. ఇలా గనక చేసినట్లయితే మీకు ఎటువంటి లోటు అనే ఉండదు. ఆ దేవుడు కూడా ఇలా చేస్తే సపోర్ట్ ఇస్తాడు. అంతేగాని ఎవరి మీద రివెంజ్ తీసుకునేటటువంటి పనులు మనం చేసినట్లయితే గనుక వచ్చే ప్రతి ఛాన్స్ మిస్ అయిపోతాము. ఆ దేవుడు కూడా కాపాడలేడు. కాబట్టి ఈ విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక ఇది వరకు మీరు ఏ పని చేసినా కూడా అది ఫెయిల్ అవుతూ వచ్చి ఉండేది. అయితే మీకు విసిగిపోయి ఉంటారు. ఇన్నిసార్లు ప్రయత్నించినా కూడా మరొక సక్సెస్ రావట్లేదు అని మీరే బాధకి డిప్రెషన్కి గురై ఉంటారు. కాబట్టి ఇక నుండి కూడా ఆ డిప్రెషన్ ఆ బాధ అనేది పూర్తిగా తొలగిపోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. కాకపోతే మీరు చేసే ప్రతి పని కూడా సాధించాలి అనే పట్టుదల మీలో ఈ సమయంలో విపరీతంగా పెరుగుతుంది. ఈ కారణం వల్ల మీరు విజయవంతులు అవుతారు. ఇదివరకు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ బాధలకు గురి చేయడం వలన విజయాలు సాధించాలని అనుకున్నప్పటికీ కూడా మీరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఏ పని చేసినా కూడా అది మీకు రివర్స్లో మిశ్రమ ఫలితాలు అనేవి వచ్చేవి. దీనికి కారణంగా మీ ఆర్థిక పరంగా ఎంతో నష్టాలను చవిచూశారు. అయితే ప్రతి ఒక్కరూ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, నేను ఏ పని చేసినా నన్ను అందరూ కించపరిచినట్లుగా చూస్తున్నారు అనే ఆలోచన నుండి ఇక నుండి మీరు బయటపడతారు. కాబట్టి ఈ వచ్చే ప్రతి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఇక ఆర్థిక పరంగా ఎదగాలి అని ఎవరైతే కృషి చేస్తూ ఉన్నారో తమ యొక్క కృషి పట్టుదల ఈ సమయంలో ఫలించి మీరు విజయవంతం అవ్వబోతూ ఉన్నారు. చెప్పాలి అంటే మీరు వచ్చే మాసంలో చక్రం తిప్పబోతున్నట్లుగా మీ జీవితం మారబోతూ ఉంది. ఇక ఈ రాశి జాతకులకు ఆర్థిక స్థితిలో డబ్బు అనేది ఈ సమయంలో మీరు చాలా బాగా సంపాదించుకుంటారు.
గతం కంటే కూడా మీరు ఈ సమయంలో ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్స్ని అధికంగా చేయగలుగుతారు. ఇక అదేవిధంగా మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. డబ్బులు ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఈ సమయంలో అధికంగా ఉంటాయి. అయితే ఇంపార్టెంట్ ఉన్న పనులకు మాత్రమే డబ్బులను ఖర్చు చేయండి. అనవసరాలకు మాత్రం ఖర్చు చేయకండి. వీలైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మాత్రం మొగ్గు చూపండి. పూర్తి అవగాహన తెచ్చుకొని ఏదైనా మంచి షేర్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేదా ఏదైనా చిరు వ్యాపారం కానీ, ఇంకా వీలైతే పార్ట్నర్షిప్ వ్యాపారంలో కానీ డబ్బులను ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వచ్చే ప్రతి రూపాయి కూడా మీరు దాన్ని రెట్టింపు చేసుకునే విధంగానే మీ ఆలోచనలు అనేవి ఈ సమయంలో చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదు మేము డబ్బులను ఖర్చు చేస్తాము, మేము విలాసాలకు ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులను ఖర్చు చేస్తాము అనుకుంటే ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. కాబట్టి అవసరాలు ఉంటేనే డబ్బులు ఖర్చు చేయండి. అనవసరమైన విషయాలను లెక్కలు వేసుకుని డబ్బులను పొదుపుగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశి వారు ఎవరైతే కొత్తగా ఉద్యోగం చేయాలని ఆలోచనలు చేస్తూ ఉన్నారో వారికి నూతన అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఉద్యోగం చేస్తూ ఉన్న వ్యక్తులు ఎవరైతే అప్గ్రేడ్ కోసం ఏదైనా కొత్త అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు తమకు కొత్త అవకాశాలు కూడా వస్తాయి. లేదా చేస్తున్న ఉద్యోగంలో మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది విపరీతంగా ఉండటం వలన కెరియర్ పరంగా వీరికి గొప్ప అవకాశాలే రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో ఎవరైతే వ్యాపారం కొత్తగా ప్రారంభించాలనుకుంటూ ఉన్నారో వారు పూర్తి అవగాహన తర్వాతనే వ్యాపారం మొదలు పెట్టండి. ఇక వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులకు మీ వ్యాపారంలో మంచి లాభాలను చూడబోతూ ఉన్నారు. పెట్టిన పెట్టుబడులకు చక్కటి లాభం కనబడుతూ ఉంది. మీ వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలను ఈ సమయంలో అధిగమిస్తారు. అదేవిధంగా ఈ రాశివారు భాగస్వామ్య వ్యాపారం వైపు మాత్రం మీరు కొంచెం ఇంట్రెస్ట్ చూపకపోవడమే మంచిది. ఎందుకు అని అంటే మీ అభిప్రాయాలు వాళ్ళకి నచ్చకపోవడమో లేదా వాళ్ళ అభిప్రాయాలు మీకు నచ్చకపోవడమో ఈ కారణాల వల్ల మీరు చేసే వ్యాపారం దెబ్బతిని ఆర్థిక పరంగా నష్టాలను చూసే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు బాగా ఆలోచించుకొని మీరు పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్స్ చెయ్యండి లేదా మొదలు పెట్టుకోండి. ఇక ఈ రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండబోతూ ఉంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్ళకి తమ ప్రయత్నాలలో చక్కటి ఫలితం ఉంటుంది. అనుకూలవంతంగా కనబడుతూ ఉంది. ఇదివరకు వచ్చినటువంటి సంబంధాలకు ఇప్పుడు ఇంకా మంచి సంబంధాలే వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ రాశి వారికి చెప్పేది ఏంటి అంటే గనుక మీకు ఏ విషయంలోనైనా కూడా అవకాశాలు అనేవి వస్తూ ఉన్నాయి. అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అది వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఏదో ఒక విధంగా మీకు అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అయితే వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని మాత్రం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే మీరు ఈ సమయంలో ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం బాగుంటేనే మనం ముందు ఎన్నో విజయాలు సాధించగలుగుతాము. శ్రమకు మించిన భారాన్ని మీ నెత్తిన మోసుకోకండి. ఎందుకు అంటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశివారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తగినంత సమయం నిద్రపోవడం, అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం, నీళ్లను సమయానికి తాగడం, అదేవిధంగా వ్యాయామం, యోగా లాంటివి చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యానికి ఎలాంటి లోటు అనేది ఉండదు. ఇక ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం గురించి వచ్చినట్లయితే కుజుడి శ్లోకాలు పఠించుకోండి. అదేవిధంగా రాహుకేతువులకు, నవగ్రహాలకు పూజలు చేసుకోండి. వీలైతే శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ చేయండి. అదేవిధంగా ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించుకోండి. ఇక ఈ రాశి వారు సోమవారం రోజున శివాభిషేకం చేసుకోవడం ఎంతో ఉత్తమ ఫలితంని ఇస్తుంది. లక్ష్మీ స్తోత్రాలు పఠించడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థికంగా ఎదుగుదల కనబడుతూ ఉంది. చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు డైలీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.